హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఈ 2024 ఇయర్లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 సినిమా అయితే నిలిచింది. అండ్ మొత్తం 1500 కోట్లు మాత్రం బాగా కలెక్ట్ చేసింది. అండ్ ఇంకొక భారీ అప్డేట్ ఏంటంటే పుష్ప 2 మూవీ టీం నుంచి ఏంటంటే మైత్రి ఫిల్మ్ మేకర్స్ ఏం చెప్పారంటే December 25th అంటే రేపు క్రిస్మస్ రోజున కొత్తగా కొన్ని సీన్లు అయితే యాడ్ చేయబోతున్నారు. అది కూడా జాతర సీన్ అయితే యాడ్ చేయబోతున్నారు పుష్ప 2 సినిమాలోంచి. మొత్తం దాని యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి ఏంటంటే 18 నిమిషాల దాకా ఉంటుంది. సో 18 మినిట్స్ డ్యూరేషన్ని కొత్తగా సీన్స్ అనేది యాడ్ చేస్తున్నారు. సో అది ఏ సీన్ అనేది నాకు తెలియదు. జాతర సీన్ అయితే చాలామంది అంటున్నారు. సో ఈ సినిమా ఈ సీన్స్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి 2000 crores 2000 కోట్ల టార్గెట్ని రీచ్ అవడం కోసమే ఈ 18 నిమిషాల సీన్ అయితే యాడ్ చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ మరి ఇది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ నాకు కూడా గుడ్ న్యూస్, ఎందుకంటే కొత్త సీన్స్ కోసం మళ్ళీ సినిమా చూస్తారు జనాలు. మళ్ళీ చాలామంది మూవీస్ అన్ని హౌస్ఫుల్ అవుతాయి, ఖచ్చితంగా హౌస్ఫుల్ అవుతుంది. సో ఈ సినిమా ఆ జాతర సీన్ ఏంటనేది నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. ఏ సీన్స్ యాడ్ చేస్తారో, ఏ సీన్స్ ఎలా ఉంటుందో యాడ్ చేస్తారో అనేది నాకు ఇదిగా ఉంది. అండ్ ఈ మధ్య ఏంటంటే అల్లు అర్జున్ని అరెస్ట్ కేసు కానీ అల్లు అర్జున్ని ఇది చేయడం కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. తను చేసిన ఒక్క చాలా చిన్న తప్పుకి 2 ప్రాణాలు అయితే పోయాయి. ఇది నిజంగా బాధాకరమైన విషయం. బట్ అల్లు అర్జున్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ తప్పు లేకపోయినా అల్లు అర్జున్తే మరి సినిమా కోసం వచ్చారు కాబట్టి మరి అల్లు అర్జున్కే మరి ఇదిగా ఉంటుంది కాబట్టి సో ఎఫెక్ట్ అయితే అల్లు అర్జున్ మీద ఉంటుంది. సో నాకైతే చాలా బాధగా ఉంది. మీరైతే ఖచ్చితంగా December 25th సినిమా అయితే మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్. అది 18 మినిట్స్ అంటే మరి నాకు కూడా గూస్ బంప్స్ వచ్చే సీన్ ఏమో నేను అనుకుంటున్నాను. అది కూడా జాతర సీన్ అని చెప్పారు. మేబీ జాతర సీన్ అయి ఉండొచ్చు, లేకపోతే బన్వర్ సింగ్ షెకావత్ లాస్ట్లో పేలుస్తారు కదా, పేల్చిన తర్వాత ఆ పులిని అల్లు అర్జున్ సీన్స్ ఏదైతే ఉంటాయో ఎంటర్ అవుతాయి కదా, ఆ సీన్ అయినా కావచ్చు. చెప్పలేము ఏ సీన్ అనేది. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఎందుకంటే అఫీషియల్గా ఎవరు ఏది చెప్పలేదు కాబట్టి వాళ్ళు కూడా ఈ సీన్లో యాడ్ చేస్తామని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ చెప్పలేదు కాబట్టి మేబీ ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో లెట్స్ సీ. అల్లు అర్జున్ అయితే మాత్రం పుష్ప 2 సినిమాలో మాత్రం బీభత్సం చేశాడు. నిజంగా చాలా అంటే చాలా బీభత్సం చేశాడు. బీభత్సమైన యాక్టింగ్, బీభత్సమైన డాన్సు అండ్ బీభత్సమైన ఫైట్లు అండ్ బీభత్సమైన డైలాగ్ డిక్షన్, అంతా బీభత్సం మొత్తం బీభత్సం సృష్టించాడు. 2024లో ఎవరు అందనంత రికార్డ్స్కి ఎదిగిపోయాడు. టాప్ 1లో ఉన్నాడు పుష్ప 2. అండ్ మన ఇండియా అయితే ఇండియా పరంగా ఏంటంటే ఇండియా సినిమాల్లోనే పుష్ప 2 ద బెస్ట్ అనమాట. అండ్ ఈ పుష్ప 2 సినిమా స్టోరీ పరంగా అలాగే యాక్టింగ్ పరంగా ఏంటంటే ఆస్కార్స్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆస్కార్కి వెళ్ళాలి. అండ్ పుష్ప 2 మరి పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్కి అలాగే మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ కొత్త అవార్డ్స్ అన్ని రావాలని చెప్పి నేను మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. ఈ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జాతర సీన్ అయితే మాత్రం జాతర సీన్ కానీ యాడ్ చేస్తే మాత్రం గూస్ బంప్స్ ఇంకా మామూలుగా ఉంటుంది గూస్ బంప్స్. ఎందుకంటే చూసినప్పటి నుంచే నాకు చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. మరి ఇప్పుడు ఇది కూడా ఈ సీన్స్ యాడ్ చేస్తే ఇంకెందుకు గూస్ బంప్స్ ఫీల్ అవుతాను నాకు తెలీదు. మేబీ పుష్ప 2లో మళ్ళీ కొత్త సీన్స్ యాడ్ చేస్తే మాత్రం మరొకసారి 2-3 సార్లు చూసే విధంగా ఉంటుంది. మరొకసారి 2-3 times చూస్తారు జనాలు. ఏంటి ఆ సీన్ ఎంత బాగుందా అని చెప్పి ప్రతిసారి మళ్ళీ చూస్తారు కాబట్టి సో మళ్ళీ 2000 కోట్లు మార్క్ దాటే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ సినిమాకి. ఇప్పటికే 1500 కోట్లు కలెక్ట్ చేసి మొత్తం ఇండియాకే కాదు ఇండియా మొత్తం షేక్ చేసేసింది. ఇప్పుడు అది ఈ సీన్లు యాడ్ చేయడంతో ఏంటంటే ఒక కొత్త ఊపు అందుకుంటుంది. ప్రతి ఫ్యాన్, ప్రతి అల్లు అర్జున్ ఫ్యాను గర్వించే విధంగా ఉంటుంది కాబట్టి ఈ సీన్ అయితే మాత్రం అదిరిపోతుందని నేను అనుకుంటున్నాను. 2000 కోట్లు కానీ దాటిందా ఇండియాలోనే ది బెస్ట్ అంటే ద ఫస్ట్ మూవీ టు కలెక్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ అనమాట. మొన్నటి వరకు దంగల్ పేరిట ఉంది. ఇప్పుడు అదేమవుతుందంటే దంగల్ పేరిట మొత్తం చెరిపేసి ఈ పుష్ప 2 కొత్త రికార్డులు తెలుగు రాసే విధంగా ఉంటుంది కాబట్టి నాకైతే చాలా 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 వెయిటింగ్ ఈగర్లీ December 25th క్రిస్మస్ రోజున. ఈ క్రిస్మస్ రోజున రిలీజ్ చేసి మొత్తం షేక్ ఆడిస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విషింగ్ పుష్ప 2 ఆల్ ది బెస్ట్ ఫర్ ద న్యూ సీన్స్ which they are updating in upcoming date tomorrow. ఈ సీన్స్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సక్సెస్ అయ్యి రికార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అండ్ అందరూ మంచిగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ డేని. ఓకే, సో ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్.
టు పుష్ప 2. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.